నట్లు వెల్లడైంది. టీటీడీ కల్తీనై వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్ మల్లన్న ఆలయానికి కల్తీనై సరఫరా చేసినట్లుగా గుర్తించింది. 2022 మే నుంచి 2023 మార్చి వరకు 11 నెలల పాటు కల్తీనై సరఫరా చేసినట్లుగా సమాచారం. సాధారణంగా విజయ డైరీ నుంచి శ్రీశైలం ఆలయానికి నెయ్యి కొనుగోలు జరిగేవి. ఆ 11 నెలలు తిరుపతికి చెందిన రాజేష్ కార్పొరేషన్ నుంచి 3,25,064 కిలోల నెయ్యి కొనుగోలు చేశారు. ఇందుకోసం 15.89 కోట్లు చెల్లించారు. శ్రీశైలం ఆలయానికి భోలేబాబా డైరీ నుంచి నెయ్యి సరఫరా అయినట్లు అనుమానిస్తున్నారు. రాజేష్ కార్పొరేషన్ కు భోలేబాబా డైరీ నెయ్యి సరఫరా చేసినట్లు తెలుస్తుంది. కిలో 489 రూపాయలకే శ్రీశైలం ఆలయానికి నెయ్యి సరఫరా జరిగింది. శ్రీశైలంలో సగటున రోజుకు 1,00,000కు పైగా లడ్డూలు విక్రయిస్తారు. 2023 ఏప్రిల్ నుంచి మళ్లీ విజయ డైరీ నుంచి నెయ్యి సరఫరా జరుగుతుంది. శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లు వెల్లడైంది. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్ మల్లన్న ఆలయానికి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లుగా సమాచారం. 2022 మే నుంచి 2023 మార్చి వరకు 11 నెలల పాటు కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లుగా సమాచారం. సాధారణంగా విజయ డైరీ నుంచి శ్రీశైలం ఆలయానికి నెయ్యి కొనుగోలు జరిగేవి. ఆ 11 నెలలు తిరుపతికి చెందిన రాజేష్ కార్పొరేషన్ నుంచి 3,25,064 కిలోల నెయ్యి కొనుగోలు చేశారు. ఇందుకోసం 15.89 కోట్లు చెల్లించారు. శ్రీశైలం ఆలయానికి భోలేబాబా డైరీ నుంచి నెయ్యి సరఫరా అయినట్లు అనుమానిస్తున్నారు. రాజేష్ కార్పొరేషన్ కు భోలేబాబా డైరీ నెయ్యి సరఫరా చేసినట్లు తెలుస్తుంది. కిలో 489 రూపాయలకే శ్రీశైలం ఆలయానికి నెయ్యి సరఫరా జరిగింది. శ్రీశైలంలో సగటున రోజుకు 1,00,000కు పైగా లడ్డులు విక్రయిస్తారు. 2023 ఏప్రిల్ నుంచి మాత్రం మళ్లీ విజయ డైరీ నుంచి నెయ్యి సరఫరా జరుగుతుంది. శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లుగా సమాచారం అందుతుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ధర్ని కిషోర్ అందిస్తారు. కిషోర్, వరలక్ష్మి యొక్క కల్తీ నెయ్యి వివాదం యొక్క అంశం అంతా కూడా ఇప్పుడు శ్రీశైలానికి కూడా పాటినట్లుగా తెలుస్తుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో తిరుమలతో పాటు శ్రీశైలంలో కూడా ఈ కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే 2022 మే నుండి 2023 మార్చి వరకు కూడా నెయ్యి సరఫరా చేసినటువంటి రాజేష్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ యొక్క వ్యవహార శైలి, అప్పటి ప్రభుత్వం అతనికి ఏకపక్షంగా ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ల నేపథ్యంలో ఈ యొక్క అనుమానాలు బలపడుతున్నట్టుగా తెలుస్తోంది. రెగ్యులర్ గా శ్రీశైల దేవస్థానానికి సరఫరా చేసే విజయ డైరీ నుంచి కాకుండా ఇటు వేరే ఇంకొక డైరీ నుంచి నెయ్యి సరఫరా చేసేందుకు అవకాశాలు ఇవ్వడం, తన సొంత డైరీ లేకపోయినా కూడా భోలే బాబానాథ్ నెయ్యి వారి నుంచి కూడా దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయడం పైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే తిరుమల నెయ్యి వివాదం తెర మీదకి వచ్చిన తర్వాత అన్ని ప్రముఖ దేవస్థానాలలో ఈ యొక్క విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ బృందాలన్నీ కూడా దర్యాప్తు చేపట్టిన నేపథ్యం ఉంది. అయితే అప్పుడెక్కడ కూడా శ్రీశైలంలో కల్తీ నెయ్యి సరఫరా అయినట్లుగా ఎవరు నిర్ధారించని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలన్నీ చూసినట్లయితే ఈ యొక్క కల్తీ నెయ్యి జరిగిందా, ఆ యొక్క సంవత్సరం అంటే 13 నెలల కాలంలో ఈ యొక్క సరఫరా జరిగిందా అన్న ఒక అనుమానాలు అయితే బలంగా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ వివాదాలన్నింటినీ కూడా ఏదైతే మొత్తంగా ఇటు మే 2022 నుంచి మార్చి 2023 వరకు ఈ 11 నెలల పాటు 3,25,064 కేజీల నెయ్యిని రాజేష్ కార్పొరేషన్ సంస్థ శ్రీశైల దేవస్థానానికి అందించింది. ఈ నెయ్యిలో ఉన్నటువంటి దాని యొక్క క్వాలిటీ ఏంటి, ఏదైనా కల్తీ జరిగిందా, తిరుమల తరహాలోనే ఏదైనా జరిగిందా అన్న అంశాలను మాత్రం ఇంతవరకు ఎవరు నిర్ధారించని పరిస్థితి. వాటి మీద ఎక్కడా కూడా దేవస్థానం అధికారులు కానీ ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడని పరిస్థితి. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో శ్రీశైల ట్రస్ట్ బోర్డు చైర్మన్ కు అలాగే ఆలయ అధికారులకు కూడా పలు విషయాల్లో వివాదాలు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క రాజేష్ సంస్థ వ్యవహరించిన తీరు, ప్రభుత్వం వారికి తోడ్పాటు అందించడం, ఇవన్నీ అంశాలు కూడా క్రోడీకరించుకుంటే అక్కడ ఆ సమయంలో ఏదైనా తప్పిదం జరిగి ఉంటుంది అని అనుమానాలు స్పష్టంగా రావడంతో ఇది ఒకసారి మరొక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రస్తుతం ఇదిగో గత 3 నెలల క్రితం కూడా మీడియా కానీ ఇటు ఐ న్యూస్ గా మనం సంప్రదించిన నేపథ్యంలో
తనకి కల్తీ జరిగినట్టుగా అటువంటి నెయ్యి వచ్చినట్టుగా మాకు సమాచారం లేదు అని తప్పించుకునే ప్రయత్నం చేశారు తప్ప పూర్తి స్థాయి వివరణ ఇవ్వకపోవడం కూడా అనుమానాలకు సావిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో గట్టిగా స్పందిస్తున్న నేపథ్యంలో మరొకసారి విచారణలు జరుగుతాయా, వాస్తవాలు బయటకు వస్తాయా లేదా అన్న అనుమానాలను భక్తులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వరలక్ష్మి. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.